స్థానిక సంస్థలకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చినావు, అవన్నీ హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసింది, పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మొదలు పెడతావయ్యా పథకాలు అంటే ఆయన నేను చెప్తున్నాడు, ఢిల్లీకి పోతేనంట దొంగలాగా చూస్తున్నాడు. చెప్పులు దొంగ గెలవకడుగుతా దొంగలాగా కాకపోతే ఎట్లా చూస్తారా ఆయన దొంగలాగానే చూస్తారు. రెండోది ఇంకా నికృష్టంగా మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడొచ్చు అట్లా తన రాష్ట్రం గురించి? తెలంగాణ నుంచి ఈయన గారు పోతేనంట అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంట. అట్లా మాత్రమే కాదు, అపాయింట్మెంట్ ఇస్తే వీడొచ్చి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారంట. చెప్పులు ఎత్తుకుపోతున్నాడంటే ఏం చెప్పాలి, నేను గుళ్ళో కూడా ఈ మధ్యన చెప్పులు ఎత్తుకుపోవట్లేదు. అట్లాంటిది రేవంత్ రెడ్డి చూస్తే మాత్రం చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళ కనబడుతున్నారండి ఢిల్లీ వాళ్ళు. దయచేసి ఆలోచించండి. ఇంకా ఉల్టా బెదిరిస్తున్నాడు. అప్పుడేమో డైలాగులు, అరివీర భయంకరమైన డైలాగులు. మాకు తెలుసు తెలంగాణ ధనిక రాష్ట్రం, ఎట్లా చేయాలో తెలుసు, రుణమాఫీ ఎట్లా చేస్తావయ్యా 40,000 కోట్లతో అంటే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? కడుపు కట్టుకోవట్లేదా? రోజు దోపిడీ నడుస్తుందా? అందుకేనా మరి పరిస్థితి? సమాధానం రాదు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, నేను మొన్న మధ్యన హైదరాబాద్ లో నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎక్కడికో పోతుంటే ఒక ఆటో సోదరుడు సిగ్నల్ కాడన కారు పక్కనే ఆయన ఆటో వచ్చి ఆగింది. గుర్తుపెట్టి నమస్తే అన్న అన్నాడు. నేను నమస్తే అన్నా. ఆ సోదరుడు ముస్లిం సోదరుడు మహమూద్ అని. ఏమైంది మహమూద్ భాయ్ ఎట్లున్నారని అడిగాను నేను. ఏముంది సార్, అంతా బర్బాద్ అయిపోయింది, నాశనం అయిపోయింది అన్నాడు. ఏమైందా అంటే ఇదివరకు రోజుకు 2,500 సంపాదించుకొని 1000 రూపాయలు కూడా రావట్లేదు సార్. మా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరి పరిస్థితి కొద్ది కుడియడమా ఇదే ఉంది సార్ అన్నాడు. అని మెల్లిగా నన్ను అడుగుతున్నాడు, అన్న ఏమైనా ఉపాయం లేదా అన్నాడు. ఏం ఉపాయం అంటే ఈ దరిద్రం ఎన్ని రోజులు భరించాలన్నా అని అంటాడు. నేను తమ్ముడు ఏం చేయాలి మరి? ఒక ఓటుకి శిక్ష 5 ఏళ్ళు. ఒక ఓటు తప్పు పార్టీకి తప్పుడు వ్యక్తులకు వేస్తే 5 ఏళ్ళు అనుభవించాలి కదా, ఏం చేయాలి నేను అన్నా. ఏదన్నా ఉపాయం చూడండి అన్న, ఏదో ఒకటి చేసి చూడండి అన్న అంటున్నాడు.